హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపుగా 2354 ఉద్యోగాలతో కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి భారీగా అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి అప్లికేషన్ చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళకి మాత్రం కేవలం 100 రూపీస్ మాత్రమే ఫీజు అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అన్ని ఉద్యోగాలు కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంత భారీ నోటిఫికేషన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. వీడియో చూసి వెళ్ళిపోకండి, ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలుంటే మీ వాట్సాప్ స్టేటస్ కానీ మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ షేర్ చేయండి. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోస్ అనేవి మేము ముందుకు తీసుకొస్తాము. అండ్ ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తాను. అక్కడ కూడా ఫాలో అవ్వండి. అక్కడ మీకు కావాల్సిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్, బుక్స్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఒకసారి పోస్టుల వారీగా వివరాలు అనేది చూద్దాము. ఫ్రెండ్స్, మనకు వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్. సో ఇలా దాదాపుగా మనకు 2354 పొజిషన్స్తో ఈ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు జస్ట్ జూనియర్ అసిస్టెంట్ డైరెక్ట్లు సర్వీస్ డిపార్ట్మెంట్లో పే లెవెల్ 2లో భాగంగా 1672 పొజిషన్స్ ఉన్నాయి. అన్రిజర్వ్లో 788, ఓబీసీలో 500, ఎస్సీలో 194, ఎస్టీ 40, ఈడబ్ల్యూఎస్ 50. సో ఇవి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ రిలేటెడ్. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ సర్వీస్ డిపార్ట్మెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఢిల్లీ అర్బన్ షెట్లర్ డిపార్ట్మెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ దాంతోపాటు జూనియర్ అసిస్టెంట్. ఇలా దాదాపుగా మనకు ఏ డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేస్తున్నారో ఆ రిక్రూట్మెంట్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. టోటల్గా మనకు రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసరికి 23,054 ఉద్యోగాలు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు దీనికి సెలెక్ట్ అవుతే మీకు 40,000 వరకు శాలరీ అని వస్తుంది. ఒక్కొక్క పొజిషన్స్ బట్టి ఆ పొజిషన్లో ఉన్న హెచ్ఆర్ఏలు, టీఏలు, డిఏలు అన్నీ కలుపుకొని దాదాపుగా 40,000 వరకు శాలరీ అనేది అఫీషియల్గా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క రకంగా మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ అనుకోండి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. స్టెనోగ్రాఫర్ అనుకోండి, సో స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు చూస్తున్నారో మీకు గనక టైం ఉంటే, మీకు గనక చాలా టైం ఉంది, ప్రిపేర్ అవుతున్నాము అంటే స్టెనోగ్రఫీ అనేది నేర్చుకోండి. ఓకేనా? స్టెనోగ్రఫీ నేర్చుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మొత్తంలో పొజిషన్స్ ఉంటాయి, ఎక్కువ మొత్తంలో మీకు వేకెన్సీస్ ఉంటాయి, తొందరగా ఉద్యోగం సాధించవచ్చు. కోర్టు లాంటి వాటిలో అయితే ఈజీగా స్టెనోగ్రఫీ టైపింగ్ వస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో స్టెనోగ్రఫీ టైపింగ్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మిగతా అన్ని ఉద్యోగాలకు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నింటికి కూడా మీకు ఉండవలసిన కనీస అర్హత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే 7 ఫిబ్రవరి 2024 వరకు అయితే అవకాశం అనేది ఇచ్చారు. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. dsssbonline.nic.in వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. ప్రతి సంవత్సరం మనకు ఈ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. దీనికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు కేవలం ఈ ఉద్యోగాలే కాదు, వీటితో పాటుగా, ఓకేనా, వీటితో పాటుగా మనకు హార్టికల్చర్ ఉద్యోగాలు, హార్టికల్చర్తో పాటు మనకు అదేవిధంగా అసిస్టెంట్ టీచర్, నర్సింగ్ ఉద్యోగాలను కూడా మనకు ఈ రిక్రూట్మెంట్లో భాగంగా రిక్రూట్ చేయబోతున్నారు. అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 9th జనవరి 2024 రోజున రిలీజ్ చేస్తారు. మనకు ఫిబ్రవరి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. వీటికి అప్లికేషన్ చేయాలంటే 100 రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది. అది కూడా ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఓబీసీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలాంటిది పే చేయాల్సిన అవసరం లేదు. వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామినేషన్ ద్వారానే, సింగిల్ సిబిటి ఎగ్జామినేషన్ ద్వారానే సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఈ సెలక్షన్కి మీరు ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. ఓకేనా? యాప్ లింక్ ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. సో అందులో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కోర్సెస్. మీరు డౌన్లోడ్ చేయగానే జాబ్స్ అకాడమీ అని రైట్ సైడ్లో ట్యాబ్ ఉంటుంది. అందులో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సిన కోర్సెస్ ఉంటాయి. ప్రజెంట్ అయితే రైల్వేకి ప్రిపేర్ అవుతున్న కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్యూచర్గా వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేవి కూడా
ఫ్రీగా అయితే మీకు అవైలబుల్గా ఉండబోతున్నాయి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ 9థ్ రోజున స్టార్ట్ అవుతుంది. సో, స్టార్ట్ అవ్వగానే 9థ్ రోజున మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మొత్తంలో మనకు రెస్పాన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.